Hi, hello guys. Coming to day 3 of consistency challenge of tech and fitness. ఈరోజు ఎక్కువ టైం లేదు, అందుకని జస్ట్ ప్రామిసెస్ రివైజ్ చేశాను అండ్ వన్ డిఎస్ఏ ప్రాబ్లం రిలేటెడ్ టు అరే అగైన్. ఆ ప్రాబ్లం నేను మర్చిపోయినా, బట్ అది సింపుల్ అరే, సింపుల్ ఈజీ ప్రాబ్లం ఆఫ్ అరే. ఓకే, using O of n complexity only. Okay, then coming to everyone telling coding, right? అసలు కోడింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నాకు ఆ డౌట్ ఉంటుండే. కోడింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందని రీసెంట్గానే చూశాను నేను, అది మీకు కూడా చెప్పాలనుకుంటున్నా. కమింగ్ టు కోడింగ్, ఇక్కడ చూస్తే సారీ 1800లో స్టార్ట్ అయింది కోడింగ్. అది ఎవరు చేశారు? ఆడా లోవలెస్ అనే ఒక పర్సన్ కోడింగ్ ఫస్ట్ టైం అనలిటికల్ ఇంజన్ కోసం చేసింది. అదేంటి? ఏ మెకానికల్ జనరల్ పర్పస్ కంప్యూటర్, దానికోసం ఆడా లోవలెస్ రోడ్ ద ఫస్ట్ ఆల్గరిథం రాసింది. దెన్ వాట్ ఈజ్ ద ఫస్ట్ ఆల్గరిథం అంటే నాకు అది తెలుసుకున్న తర్వాత సరే ఆ ఆల్గరిథం ఏంటని చూసా. ఆ ఆల్గరిథం చూస్తే ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ డిజైన్ ఫర్ సేమ్ థింగ్ మెకానికల్ కంప్యూటర్ కోసం వచ్చింది. ఆ ఆల్గరిథం నేమ్ ఏంటంటే నోట్ జీ. సరే, నోట్ జీ ఆల్గరిథం అది ఎలా ఉంటుందని, ఫస్ట్ ఆల్గరిథం కదా, అది ఎలా ఉంటుందని చూసా. రీసెర్చ్ చేసా. రీసెర్చ్ చేస్తే యాక్చువల్లీ ఇది ఇమేజెస్ ఓపెన్ చేసా, ఇంతకుముందు ఇలా వచ్చింది. ఇది నోట్ జీ ఆల్గరిథం అంట. ఇక్కడ క్లిక్ చేస్తే అసలు ఏం అర్థం అవ్వట్లే అది ఏంటి అని. మ్యాథ్స్ కూడా నేను కూడా చాలా రోజులు అటువంటి ప్రాబ్లమ్స్ చేయక మ్యాథ్స్లో, బట్ మ్యాథ్స్లో కూడా మనకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి ఇంటర్మీడియట్లో. దెన్ కమింగ్ టు ఆల్గరిథం, ఆడా లోవలెస్ అనే పర్సన్ రాసిన ఆల్గరిథం ఎలా ఉంటుందంట. డయాగ్రామ్ ఫర్ ద కంప్యూటేషన్ బై ద ఇంజన్ ఆఫ్ ది నెంబర్స్ ఆఫ్ బెర్నౌలీ సి నోట్ జీ పేజ్ 722 సంథింగ్ ఉంది. ఏం ఆల్గరిథమో నేను అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయలేను, బట్ ఇది ఫస్ట్ ఆల్గరిథం. దెన్ కమింగ్ టు లోవలెస్, ఆమె అంటే ఆ పర్సన్ ఎవరు అనుకున్నా ఫస్ట్, అందుకనే ఆ పర్సన్ ఆ నేమ్ చూస్తే నాకైతే జెంట్స్ లాగానే అనిపించింది, బట్ చూస్తే రాసింది ఒక లేడీ, ఆడా లోవలెస్. ఈమె ఆ ఫస్ట్ ఆల్గరిథం రాసింది. యా, దట్స్ ఇట్. కమింగ్ టు జావా స్క్రిప్ట్, ఈరోజే లైట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బట్ టైం కుదరలేదు. కాబట్టి ఏం చేస్తా అంటే సండే నుంచి జావా స్క్రిప్ట్ స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఏమన్నా టాపిక్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, అండ్ స్క్రాచ్ నుంచి విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, డన్ ఫర్ ది డే అండ్ coding tech completed for the day. Thank you very much. Like, share and subscribe. మీరు సపోర్ట్ చేస్తానే నేను ఇంకెక్కువ వీడియోస్ చేస్తాను, అంటే డైలీ కూడా చేయొచ్చు. డైలీ జావా స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 20 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. డిఎస్ఏ కూడా ఒక 3 months 4 monthsలో, మేబీ 5 monthsలో కూడా కంప్లీట్ చేయొచ్చు. మీరు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.